ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు ఇప్పుడు వరకు కూడా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులుగా రాజకసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, సీఎంఓ ప్రధాన కార్యదర్శి అయిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ అధికారి అయిన కృష్ణమోహన్ రెడ్డి ఇలా కీలకమైన నేతలు అరెస్ట్ అయ్యారు. వీళ్ళ కాకుండా కూడా మిథున్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి, సజ్జల అవినాష్ రెడ్డి ఇలా చాలా మంది నిందితులు అయితే ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర బంధువు, సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. ఈయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా తన కొడుకు మోహిత్ రెడ్డిని పోటీ చేయించడం జరిగింది. ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆఖరికి ఇద్దరు ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్తగా ప్రధాన నిందితుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది. ఎలా అనంటే 2024 ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారాలకి అవసరమైన డబ్బును హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రవాణా చేస్తున్నప్పుడు దారి మధ్యలో ఎన్నికల అధికారులకి 8 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు అనేవి పట్టుబడ్డాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన ఒక ఎంపీకి సంబంధించిన 8 కోట్ల రూపాయల డబ్బులు అనేవి పట్టుబడ్డాయని చెప్పి ఏదైతే గతంలో వార్త వచ్చిందో ఆ వార్త అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి. అయితే ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ లో రీసెంట్ గా సిట్ విచారణ అనేది దర్యాప్తు ముమ్మరం చేయడంతో చాలా పటిష్టంగా చేయడంతో ఇక్కడ కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు అయితే వినిపించింది. ఇందులో కీలకంగా చూసుకుంటే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు పేరు అయితే బయటపడడం లేదు కానీ కొత్త పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు అయితే వినబడుతుంది. ఒక రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, దగ్గర బంధువు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ చుట్టూ అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ ఏదైతే ఉందో అందులో కీలకమైన వ్యక్తిని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు బయటపడ్డాది. మరి ఈయన ఎంత వాటా తీసుకున్నారు, ఈయన ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడు అనేది మనకు తెలియవలసి ఉంది. గతంలో ఎన్నికల సమయంలో 8 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నప్పుడు దొరికిన ఆ ఆధారాలు ఉన్న కేసు ఏదైతే ఉందో దాన్ని లాగితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కదిలింది. ఇక్కడ సిట్ విచారణలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు వినిపించిందని చెప్పి ఇప్పుడు తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్త పేరు అయితే వినిపిస్తుంది. ఇప్పుడు మీడియా అంతా కూడా ఇదే సంచలనంగా మారింది. ఏది ఏమైనా సరే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇంకా చాలా మంది ఉన్నారు అనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కానీ ఎవరెవరు ఏంటి అనేది తెలియడం లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తుల్ని చాలా పటిష్టంగా వివరించినట్లయితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు గురించి అంటే ఫైనల్ గా ఉన్న బిగ్ బాస్ గురించి చెప్పినట్లయితే మేము ఇంకా ఈ రోజుతో మా జీవితాలు పతనం అయిపోతాయి, మేము ఇంకా ఈ ప్రపంచం భూమి మీద ఉండలేము, మేము ఇంకా కనిపించము, మమ్మల్ని చంపేస్తారు అని చెప్పి భయపడుతున్నట్టు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనే తెలియదు కానీ ఏపీ లిక్కర్ స్కామ్ లో 3200 కోట్లకు పైగా జరిగిందని చెప్పి ప్రధాన ఆరోపణలు ఏవైతే వినపడుతున్నాయో వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఈ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకసిరెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీ కానీ, సజ్జల అవినాష్ రెడ్డి గారు కానీ, ఇటువైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇలాంటి కీలకమైన నేతలందరినీ కూడా ఒక క్వార్టరీ లాగా ఏపీ లిక్కర్ స్కామ్ లో పెట్టి అంతిమ లబ్ధిదారుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అనేది తెలియడం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారా అని చెప్పి చాలా మంది కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆయన లేదు అని అంటే ఇంకొక వ్యక్తి ఉన్నారా అనేది తెలియవలసి ఉంది. ఏది ఏమైనా సరే గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగే ఛాన్స్ అయితే లేదు అనేటట్టు చాలా మంది ఆరోపించడం జరుగుతుంది. ఒక రకంగా మీడియా అంతా కూడా అంతిమ లబ్ధిదారుడు ఆయన చెప్తే ఇదంతా చేశారు అనేటట్టు ఆరోపించడం జరుగుతుంది. మరి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. తాజాగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొత్త నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అయితే బయటపడ్డది. మరి ఈయన వాటా ఎంత, ఈయన పాత్ర ఎంత అనేది మనం అయితే చూడాలి. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్న వచ్చిన సొమ్ము అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిందని కొన్ని ఆరోపణలు, అక్కడి నుంచి హైదరాబాద్ లో కొన్ని బెనామీల పేర్ల మీద, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్ల మీద, కొన్ని హాస్పిటల్స్ మీద, కొన్ని మీడియా రంగాల మీద, కొన్ని సినిమాల మీద కూడా పెట్టుబడులు పెట్టారు అనేది చాలా కీలకమైన ఆరోపణ. అదే సందర్భంలో ఎన్నికల సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చెందిన 8 కోట్ల రూపాయలు అనేవి ఎన్నికల అధికారుల తనిఖీల నేపథ్యంలో 8 కోట్ల రూపాయలు పట్టుబడడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎన్ని రోజులు ఇంకా కొనసాగుద్ది, ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారనేది, ఈ కేసు అనేది కీలక కొలిదశకి ఎప్పుడు వస్తుందనేది మనం అయితే ఎదురు చూడాలి.